నా ఇడ్లీ పురాణం చెప్తాను రండి. చిన్నప్పుడేమో వ్యాక్ అన్నట్లుండే, ఇప్పుడేమో లబ్డబ్ లాగా తయారైంది. నాకేంటో ఇడ్లీలు ఫస్ట్ రోజు మెత్తటి దూదిలాగా రాకుండా ఒక రకమైన పరుపులాగా వస్తాయి. నెక్స్ట్ డే అయితే గిన బాగా మెత్తటి దూదిలాగే వస్తాయి. మొత్తానికైతే పిండినంత గిన్నెలోకి వేసేసి రొంత ఉప్పు, రొంత సాల్ట్, ఉప్పు సాల్ట్ అనే రెండు ఒకటే కదా, సోడా పొడి కూడా కొంచెం వేసి వాటర్ వేసాను అనమాట. లేకపోతే గిన ఓసారి మొత్తం అట్లే వాటర్ వేయకుండా కలిపేసాను. ఇడ్లీ మొత్తం పచ్చగా చేదుకు వచ్చేసింది అనమాట. మళ్ళీ ఏమైందో ఏమో తెలియదుగో. ఇంకా ఈ ప్రతి ఒక్కరి ఇంట్లో ఇడ్లీ పాత్ర మాత్రం దుమ్ము పట్టింటదేమో. కిందేమో అనగదు, పైన పెడితేనేమో దుమ్ము పడుతుంది. ఇంకా పైన ఒకటి దుమ్ము పట్టింది కదా, లోపల ప్లేట్లకి ఏమైందిలే అని చెప్పేసి తుడిచేసి మొత్తానికైతే ఇడ్లీ పిండి పడిచేసాను. అన్నట్టు మీరెన్ని ఇడ్లీలు తినగలుగుతారు? నేనైతే గిన సాంబార్ చట్నీ బాగుంటే గిన ఒక 5-6 ఇడ్లీ లబ్లబ్లాడిచ్చేస్తా. ఏందక్క కొత్త రకం వంట చేస్తాను, గ్లాస్ లో నిలబడతాను అనుకుంటున్నారేమో. అదేం కాదండి, మా వాడు రాత్రి ఆడుకుంటూ కింద కప్పు వచ్చింటే అదేదో ఆ కప్పును ఇరగొట్టాడు. ఇంకా నేనైతే ఆ కప్పునేమో హెన్సిల్ వేసి బాగా కప్పు రూపంలో చేశాను, కానీ అసలు సెట్ కాలే. ఇంకా కింద గ్లాస్ పెట్టి మొత్తానికైతే ఇడ్లీ పెట్టేశాను. సాంబార్ చేస్తేనేమో మల్లెపూలాగా, చట్నీ చేస్తేనేమో మాడిపోయిన దోశలాగా పెడతాను.